ప్రియమైన మిత్రులకు, ఆత్మీయులకు నేను మీ నటరాజు రవీంద్ర. నిన్న జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీఏ విజయాన్ని సాధిస్తుంది అని ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా ఉందంటే దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇచ్చారు. అయితే ప్రజలు ఓట్లేసి వీళ్ళకే బ్రహ్మరథం పట్టారు. అయితే తెలుగుదేశానికి ఇలా గెలవడం అనేది అతి సాధారణమైన విషయమే, ఎందుకంటే అంత పెద్ద పార్టీకి. కానీ నేను ఇప్పుడు చెప్తున్న వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పు చారిత్రాత్మకమైనటువంటి విజయమే అని ఆయన చెప్పడం జరిగింది. అయితే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో నిలబడి 19, 18 గెలుచుకుంటే ఇది కామన్ అనుకునేవాడిని. కానీ 21 చోట్ల నిలబడి 21 చోట్ల గెలుచుకోవడం, అదేవిధంగా పిఠాపురంలో అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం అనేది నిజంగా ఇది చారిత్రాత్మక విజయమే. ఎందుకంటే ఈ జనసేన అనేది పురుడు పోసుకుంటున్న పార్టీ, కొత్తగా ఆవిర్భవిస్తున్న పార్టీ. ఇలాంటి సమయంలో ఇలాంటి విజయం అనేది దానికి కొంచెం ఊపిరి పోసింది ఈ పార్టీకి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అన్నారు, ఇతనికి ఆవేశం ఎక్కువ, ఆలోచన లేదు, ఈ రాజకీయాలు ఏం తెలుసని ఇతను వచ్చాడు రాజకీయాల్లోకి అన్నారు. ఇతను సినిమాల్లో పెద్ద స్టార్ అయితే ఉండొచ్చు, కానీ సినిమాల్లో పవర్ స్టార్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం పవర్లోకి రాడు అన్నారు. అదేవిధంగా ఇతను సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో జీరో అన్నారు. బట్ ఈ అన్నిటిని అభిప్రాయాల్ని కాదని వీటన్నిటినీ మించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయం అనేది వీళ్ళందరూ ఎవరైతే ఇతను రాజకీయాలకే పనికిరాడు అని అన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పడం జరిగింది. ఒక నాయకుడుగా ఎదగటానికి స్కోప్ నాకు కూడా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ విజయం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. సో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. నిజంగానే ఇది చారిత్రాత్మక విజయం ఇలాంటి జనసేన లాంటి పార్టీలకి. అయితే ప్రజలు జనసేన లాంటి పార్టీకి ఎందుకు ఆదరించారంటే, ఇంతకుముందు అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు, కొత్త పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలకి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో స్వచ్ఛమైన వ్యక్తి, ఖచ్చితంగా మాకు మార్పు వస్తుంది మనలో అని ప్రజలు నిజంగా నమ్మైతే జనసేనకి ఓట్లు వేయడం జరిగింది. అదే తెలుగుదేశంలో పార్టీకి చూసుకున్నప్పుడు 135 సీట్లు ఇచ్చారంటే అది ఇంతకు ముందున్న పార్టీ, అది అధికారంలోకి వచ్చిన పార్టీ, ప్రజలకు తెలిసిన పార్టీ, ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏం చేశాడు, ఎలా ఉంటుంది, ఆయన యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఆయన ఎంత సమర్థుడు అనేది ప్రజలకు తెలుసు, ఆయన రాజకీయ దురంధత ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఆయనది అది ఆషామాషి వ్యక్తి కాదని తెలుసు. కానీ పవన్ కళ్యాణ్కి 21 సీట్లకి 21 సీట్లు ఇవ్వడం అనేది కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ లేని ఈ పార్టీకి ఇంత ఇచ్చారంటే ప్రజలు నిజంగా ఒక స్వచ్ఛమైన పాలనే కోరుకుంటున్నారు. ప్రజలు రాజకీయాల్లో అద్భుతమైన మార్పుని, అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విజయాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఏదైతే విజయం ఉందో ఈ విజయం అనేది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్న వాళ్ళకందరికీ చాలా పెద్ద పెట్టు. ఎందుకంటే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చాలామంది విమర్శించిన వాళ్ళని నేను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి రాజ్యాంగ రీత్యా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి హక్కు ఉంది. అలాంటిది పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్రస్థాయి నటుడు, ఆయన అద్భుతమైన స్టారు. అతని మీద ఎన్నో వందల వేల కోట్లు ఈరోజు కేటాయిస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్లు. అలాంటి అద్భుతమైన నటుడిని, అలాంటి కళాకారుడిని పట్టుకొని నీకు ఏం అర్హత ఉంది రాజకీయాల్లోకి రావడానికి అని అడిగే ప్రతి వాడిని నేను అడిగేది ఏంటంటే, రాజ్యాంగం ప్రతి వ్యక్తికి, ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తికి భారతదేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసే హక్కు అయినా ఉంది. అలాగే ఎవరికైనా సరే ఒక రాజకీయ పార్టీని పెట్టే హక్కు ఉంది. అలాంటి హక్కుని, రాజ్యాంగమే ఇచ్చిన హక్కుని మీరెవరు, నువ్వు ఎలా వస్తావు రాజకీయాల్లోకి, నీకేం అనుభవం ఉంది అని పవన్ కళ్యాణ్ని అడగటానికి మీకేం హక్కు ఉంది, ఎందుకు రాకూడదు? పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి తెలియనివాడా, ఊరు పేరు లేనివాడా? ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, ఒక
పవర్ స్టార్ ఆయన. ఆంధ్రదేశాన్ని, తెలంగాణని, అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉర్రూతలూగించిన నటుడు. అతి సాధారణమైన వాడు కాదు, తీసివేసే వ్యక్తి కాదు. కానీ ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఎలా విలువ ఇవ్వాలో కూడా తెలియని వాళ్ళు ఈరోజు ఈ రాజకీయాల్లో ఉన్నారంటే దానికి సిగ్గుపడాలి. నేను ఎవరిని అంటున్నానంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరినే నేను అనడం లేదు. పవన్ కళ్యాణ్ ఏ రోజైతే నేను రాజకీయాల్లోకి వస్తాను, జనసేన అని పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొదటి నుంచి విమర్శించే ప్రతి వాడిని నేను అడిగే మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్కి రాజకీయాలకు ఎందుకు రాకూడదు? అతను ఒక ఇండియన్ కాదా? అతనికి ఓటు హక్కు లేదా? అతనికి పార్టీ పెట్టే హక్కు లేదా? అతనికి గెలిచి సీఎం అయ్యే హక్కు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. సీఎం కావడానికి పైనుంచి దిగి రావాలా? వీళ్ళంతా అద్భుతంగా తీర్చిదిద్దారా? పవన్ కళ్యాణ్కి మాత్రం ఎందుకు సీఎం అయ్యే అర్హత లేదు అని మీరు అన్నారని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న నాయకుల్ని, పవన్ కళ్యాణ్ని విమర్శించిన ప్రతి వాడిని నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అడిగే హక్కు మీకు ఎవడు ఇచ్చాడు? వ్యక్తిగతాన్ని బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని పిన్ పాయింట్ చేసి చేతగాని అసమర్థులు మాత్రమే ఎదుటి మనిషిలో ఉన్న ఇలాంటివి చూపిస్తారు తప్ప మీకు చేతనైతే ఇట్లాంటి వ్యక్తిగత విషయాల్ని రాజకీయాల్లోకి తీసుకురారు. పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకేంట్రా? విమర్శించే ప్రతి వాడిని అడిగేది. ఇట్లా విమర్శించి 21 సీట్లకి గెలిపించడానికి మీరు చేసిన విమర్శలే ఆయనకి ఆశీర్వాదాలు అయ్యి ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించారు. సో నేను పవన్ కళ్యాణ్ గారికి అలాగే నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఈరోజు విజయాన్ని సాధించారంటే పవన్ కళ్యాణ్ ఒకడే కాదు, నిన్న రాత్రి నా రూమ్ పక్కన, నా ఇంటి పక్కన ఉండేవాడు కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో గెలిచాడని, 21 సీట్లు గెలిచాడని. అంటే అంత అదేవిధంగా నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేనేదో పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయ్యి ఈ వీడియో కావాలని చేస్తున్న వీడియో మాత్రం నాకు ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, దేశ రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అద్భుతంగా ఉండాలి. ఇకనైనా భవిష్యత్ రాజకీయాలైనా బాగుండాలి అని ఆకాంక్షిస్తూ నేను చేస్తున్న ఈ వీడియో. సో దీనికి ఫైనల్గా నేనేంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఒకసారి పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళకోకుండా, మడం తిప్పుకోకుండా విజయాన్ని సాధించే వరకు ఏదైతే ప్రయాణాన్ని సాగించాడో అలాంటి ఒక యోధుడు లాంటి పవన్ కళ్యాణ్ని నేను ఈరోజు చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. దీనికి నేను నా తరపున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే పవన్ కళ్యాణ్ని ఆదరించిన ప్రతి వాళ్ళకి, ఆయన అభిమానులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా నేను మీ నటరాజు రవీంద్ర కల్కి. అలాగే కల్కి నవపాత్ర నిర్మాణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలా కామెంట్స్ పెట్టండి. సో ఇది అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.